ఆవిష్కరించబోతున్నారు. ఇందులో కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసానే 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ రోజర్. సో గైస్, ఈరోజు వీడియోలో అయితే మనం రెండు విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం. ఒకటి డైట్ ఎలా చేయాలి అనేది, అండ్ డైట్ చేస్తే దానివల్ల వచ్చే యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. లిటరల్గా గైస్, మన వెయిట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి 88.80 ఉంది. బట్ ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే మనకి 89.60 ఉంది. నేను 45 డేస్ బ్యాక్ నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను. బట్ ఇప్పుడైతే మాత్రం 88.80 ఉన్నాను. సో దీనికి కారణం ఏంటంటే ఈ 45 డేస్లో నేను 1 kg తగ్గడం అనేది మీకు ఖచ్చితంగా కామెడీగానే ఉండొచ్చు. బట్ నేను ఏం చేశానంటే, ఎక్సర్సైజులు చేస్తూ డైట్ చేస్తే ఏంటి లాభం, అండ్ ఎక్సర్సైజులు చేయకుండా డైట్ మాత్రమే చేస్తే ఏంటి లాభం, అలా చేయడం వల్ల మనకి ఏంటి డిఫరెన్స్ అనేది నేను చెప్పబోతున్నాను గైస్. నేను ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ చేయడం వల్ల 2 monthsలో నేను 10 kgs తగ్గాను. అదే ఎక్సర్సైజ్ ఆపేసి డైట్ మాత్రమే చేస్తే కాన్స్టెంట్గా అదే వెయిట్ని నేను మెయింటైన్ చేశాను గైస్. అదే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ ద ఇంట్రో. గైస్, ఈరోజు మన వీడియోలో ఫస్ట్ మీల్ వచ్చేసరికి ఓట్స్ అనమాట. సో ఈ ఓట్స్ అనేవి డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే దొరుకుతాయి. షుగర్స్ కూడా యాడ్ అయిన కొన్ని ఉంటాయి, నట్స్ అని, అలాగే ఫ్లేవర్స్ కొన్ని యాడ్ అవుతాయి. సో అవైతే తీసుకోలేదు నేను. నార్మల్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను తీసుకున్నాను. సో అవి అయితే మనం 50 grams అనేది మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. సో ఇక్కడ 50 grams ఒక్క 5 grams ఎక్స్ట్రా అయినా కూడా నేను తీసుకోను గైస్. కాకపోతే చిన్నదానికి కూడా అది మరీ దారుణంగా చూపిస్తుంది. సో చూడండి, 49 ఉంది. చిన్నది ఇది చూడండి, ఇది 1 gram అంట ఏంటో. సో ఈ ఓట్స్లో మనం ఏంటంటే 1 scoop వే ప్రోటీన్ అయితే తీసుకుంటున్నాం. సో ఇది వచ్చేసి వే మ్యాక్స్ అనమాట. ఇది నాకు మా జిమ్లో ఉన్న ట్రైనర్, అంటే నా ట్రైనర్ కాదు, జిమ్లో ఉన్న ట్రైనర్ నాకు సజెషన్ చేశాడు. సో వాడి దగ్గర నేను వెళ్ళి తీసుకున్నాను. 3 spoons వేసుకుంటే 1 scoop, నా దగ్గర స్కూప్ కూడా లేదు. సో ఈ రెండు కలిసి వచ్చేసరికి 75 grams అనేది వస్తుంది అనమాట, 3 spoons వేస్తే. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే, ఈ ఒక స్కూప్ మీరు వే ప్రోటీన్ తీసుకుంటే అందులో 24 grams ప్రోటీన్ వస్తుంది గైస్. సో ఏదైతే మన ఓట్స్ అండ్ తీసుకున్నామో ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాం, అందులో వేడి నీళ్ళు వేసుకొని ఈ దానిమ్మ మీకు నచ్చిన, అంటే యాపిల్ కానీ, కొంతమంది ఏం చేస్తారంటే వేరే ఫ్రూట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే దానిమ్మ యాడ్ చేసుకుంటున్నాను. ఈ దానిమ్మతో పాటు ఏంటంటే బనానా కూడా యాడ్ చేసుకుంటున్నాను గైస్. ఎందుకంటే మనం జిమ్ చెయ్యాలంటే ఖచ్చితంగా బలం ఉండాలి. బలం ఉండాలంటే బనానా ఉండాలి. అది నా థియరీ. సో మనం ఏదైతే మనం ఫస్ట్ మీల్ తీసుకుంటామో, తీసుకున్న వెంటనే మనం ఖచ్చితంగా అయితే వెంటనే వెళ్ళి జిమ్ అయితే చేయకూడదు గైస్. మినిమం 1 hour అనేది గ్యాప్ ఇవ్వండి. 1 hour తర్వాత, 1.5 hour తర్వాత మీరు వెళ్ళి గట్టిగా జిమ్ చేయండి. మీ లిమిట్స్ మీరు పుష్ చేయండి. మీరు ఎంత గట్టిగా పుష్ చేస్తే మీకు అంత రిజల్ట్స్ అనేది గట్టిగా వస్తాయి. సో మీ లిమిట్స్ మీరు పుష్ చేయండి. అండ్ మీరు మ్యాక్సిమం మీరు ఎంతైతే మీ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టేయండి గైస్. ఎందుకంటే మనం మంచిగా తినేసి వచ్చాం. సో భయపడేదే లేదు, గట్టిగా చేయండి. సో వర్కౌట్ ఫినిష్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మనం లంచ్కి వచ్చేసరికి, సెకండ్ మీల్ కోసం వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే 300 grams రైస్, 100 grams చికెను, అండ్ దాంతోపాటు చారు అయితే చారు, ఇంకేదైతే అది ఇంట్లో ఏదో చేస్తారు కదా. సో మా ఇంట్లో అయితే ఈరోజు అయితే వెజ్ పలావ్ అయితే చేశారు నేను షూట్ చేసే టైంకి. సో వెజ్ పలావ్లో వచ్చేసరికి మనం 300 grams వెజ్ పలావ్ అయితే తీసుకున్నాం రైస్. సో ఈ 300 grams రైస్ మనం తీసుకున్నాం, బట్ చికెన్ అయితే మనం వండుకోవాలి. సో కళాయిలో చికెన్ వేసేసుకున్నాం. ఇది 300 grams చికెను, అదేంటో వండితే 200 grams అయిపోద్ది ఆటోమేటిక్గా. అది అర్థం కాదు నాకేంటో, అది వాటర్ ఉంటుందిగా పోద్ది. సో పసుపు వేసుకొని నీట్గా కడిగేసుకున్నాం. సింగిల్ హ్యాండ్ కదా గైస్, అంటే సింగిల్ హ్యాండ్తో కలుపుతున్నానని చెప్తున్నాను.
సో సింగిల్ హ్యాండ్తో అన్నీ చేస్తున్నాను కాబట్టి ఒక చేత్తో షూట్ చేస్తున్నాను, ఒక చేత్తో కలుపుతున్నాను. సో అందుకనేసి మీకు వీడియో తిన్నంగా ఉండకపోవచ్చు, బట్ నెక్స్ట్ టైం అయితే స్టిక్ కొంటా. సో చికెన్లో అయితే మాత్రం చికెన్ మసాలా, గరం మసాలా, ఓకేనా, కొరియండర్ పౌడర్, అలాగే కారం, ఉప్పు, ఓకేనా. ఇప్పుడు నేను కుకింగ్ చేసే మెథడ్లో తగినంత ఉప్పు అని నేను చెప్పను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, ఓకేనా. సో వేసుకొని దాంట్లో జింజర్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని, దీన్ని ఏమంటారు తెలుగులో వచ్చి సావదు, అదే జింజర్ పేస్ట్ గైస్. సో వేసుకొని నిమ్మకాయ వేసుకొని కలపండి గైస్, మామూలుగా ఉండదు. ఇంకా కలుపుకుంటే మరి మీరు మీకు అప్పుడు స్మెల్కే మీకు ఇంకా మామూలుగా ఉండదు గైస్. నేనైతే ఇందులో పెట్టడం అయితే చేయలేదు, బట్ నేనైతే బిఫోర్ లంచ్కు ముందు 1.5 క్యారెట్ అయితే నేను తినేస్తాను గైస్. మ్యాక్సిమం ఒక 50 గ్రామ్స్ ఉంటుంది క్యారెట్ అయితే తినేస్తాను, ఎందుకంటే తినే ముందు ఫైబర్ తింటే చాలా మంచిది. అండ్ చికెన్ అయితే మనం వచ్చేసరికి ఇందులో ఏంటిది మన ఎలక్ట్రికల్ ఎయిర్ ఫైర్ అయితే మనం కొన్నాం గైస్. యుద్ధం చేయాలంటే గైస్ ఆయుధాలన్నీ రెడీ చేసుకోవాలి గైస్, లేకపోతే యుద్ధం మధ్యలో అనిపిస్తుంది అరే యుద్ధం అనవసరంగా స్టార్ట్ చేశానేమో అని. సో ఎలక్ట్రికల్ ఎయిర్ ఫైర్ అయితే కొన్నాం. సో ఎలక్ట్రికల్ ఎయిర్ ఫైర్లో మనం అయితే 20 minutes అండ్ 200 సెంటిగ్రేడ్ హీట్ అనేది పెట్టేసాం. ఇలాగైతే కుక్ అయింది, అద్భుతంగా ఉంటుంది వాసన, రూమ్ మొత్తం వాసన ఉంటుంది గైస్, మసాలా వాసన ఉంటుంది. సో చికెన్ ప్రిపేర్ అయిపోయింది, రైస్ రెడీగా ఉంది, అందులో వెజ్ బిర్యానీ ఈరోజు గట్టిగా ఉంటుంది మరి. సో ఈరోజు అయితే ఇలాగ కానిచ్చేస్తున్నాం, ఇంకేం కలుపుకోవడానికి అవసరం లేదు గైస్, తినేయచ్చు అలాగా. ఈరోజు మీకు చూపించడం కోసం పెట్టాను. ఇదైతే 300 grams రైసు, 100 grams చికెను, ఇంట్లో పప్పు చేశారు, పప్పు ఉంది, అలాగే చారు చేశారు, అమ్మ వండుకుంది. సో మనం ఎంత తిన్నామనేది కాదు, ఎంత ఎక్సెస్ చేసాం అనేది ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మన క్యాలరీస్ అనేవి తీసుకుంటూ వాటిని మనం అనేది ఖర్చు చేయకపోతే అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అంటే ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుందని నేను చెప్పను, బట్ నేనేం చెప్తానంటే మీరు తినే ఫుడ్ ఏదైతే ఉందో క్యాలరీ ప్రకారంగా తిని, అంటే మీకు రోజులో ఎలా కాదనుకున్న ఒక 2000 క్యాలరీస్ అయితే ఖచ్చితంగా మీకు కావాలి. సో దాని ప్రకారంగానే ఈ డైట్ అనేది నేను చేయడం అనేది జరిగింది. ఇది నేను స్పెషల్లీ మా ట్రైనర్కి నేను మాట్లాడుకొని వాడికి ఎంతో కొంచెం చదివించుకొని చేయడం అయితే జరిగింది. కానీ మీకైతే లాస్ట్లో అయితే స్క్రీన్ షాట్స్ మీకు పెడతాను, వీడియో లాస్ట్లో పెడతాను. సో లాస్ట్లో మీరు అందరూ చూసి తరించండి. అండ్ మీరు ఎంత గట్టిగా జిమ్ చేస్తే గైస్ మీకు అంత మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి గైస్. సో మీ బెస్ట్ మీరు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాను. ఈ వీడియోలన్నీ కూడా నా పాత వీడియోలు. నేనైతే గైస్ ఈ 45 days కూడా నేను జిమ్కి కూడా వెళ్ళలేదు గైస్. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ జిమ్కి వెళ్ళలేదు. స్టెప్ కౌంట్ అయితే మాత్రం ఫినిష్ చేశాను. సో ఈ స్టెప్ కౌంట్ అనేది నాకు 10,000 ఇచ్చాడు, నేను 12,000 14,000 కూడా చేశాను. స్టెప్ కౌంట్ మాత్రమే చేశాను, ఎందుకంటే నా బాడీని ల్యాబ్లో ఎలకపిల్ల మీద చేసే ఎక్స్పెరిమెంట్ల కంటే ఎక్కువ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను. ఏమవుద్దో ఏటో లాస్ట్కి. సో మంచిగా వస్తుంది రండి గైస్, మీ సపోర్ట్ ఉంటే ఉంటుంది, అంతే, సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఎక్సర్సైజులు అనేవి మనం ప్రాపర్ వేలో దాన్ని ఏమంటే టెక్నిక్తో మనం చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో నేనైతే మీ ఎవరికి సజెషన్ అయితే ఇవ్వను గైస్, ఎందుకంటే నేను ఇంట గెలిచి రచ్చగలవాలనుకుంటున్నాను. సో నన్ను నేను గెలుచుకున్న తర్వాతే నేను మీకు సజెషన్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడైతే మనం వెజ్ సలాడ్ అయితే రెడీ చేస్తున్నాం. ఇందులో ఉల్లిపాయలు, టమాటో అండ్ క్యారెట్, కొత్తిమీర ఉంటాయి. సో ఇది ఒక 150 grams అనేది మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆఫ్టర్ డిన్నర్కి వచ్చేసరికి ఒక చపాతి, 100 grams చికెన్ గైస్, అంతే. సో దట్స్ ఇట్, మన డైట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. దట్స్ ఇట్, అంతే. నా వీడియో ఎడిటింగ్ స్కిల్స్ మీకు కొత్తగా అనిపించవచ్చు, కొత్తగా కాదు చెత్తగా అనిపించింది. గైస్ వీడియో ఎండింగ్లో ఏదైతే నేను చెప్పానో సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అయితే మీకు పెట్టాను. అవి ఎన్ని క్యాలరీస్, ఎంత ఏంటి, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశాను గైస్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి నాకు ఈ సజెషన్స్ కానీ
వీటి మీద అవగాహన ఏదైతే ఉందో అవన్నీ తెచ్చింది మా సాయితేజ తమ్ముడే. సో ఇందాక నేను వీడియోలో అన్నాను, సరదాగా చెప్పాను గైస్, నా దగ్గర రూపాయి తీసుకోకుండా నన్ను దగ్గరుండి ఆన్లైన్లో మానిటర్ చేస్తున్నాడు. సో నేను వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అనమాట. సో థ్యాంక్ యూ తేజ. ఏదైతే ఈరోజు నేను అచీవ్ చేస్తున్నానో, ఏదైతే నేను ఏ పని చేసినా సరే నేను సజెషన్ అడిగి చేస్తున్నాను. సో నాకు బాగా సజెషన్స్ ఇస్తున్నావు అండ్ అలాగే నీ సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నా. సో గైస్, మన సబ్స్క్రైబ్ అనేది మీరు చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడు బాగా చెప్తాడు నాకన్నా, చూడండి. I want to reach 1 million likes. So please subscribe. Okay, thank you.